హాయ్ అండి. ఈరోజు చిటికలు అయిపోయా మనం నిమ్మకాయ చారు పెట్టుకుందాం. గిన్నెలో తాలింపు వేసుకోనండి. అన్నిట్లో మీరు తగినంత వాటర్, మీ ఇంట్లో మనుషులను బట్టి మీరు తినగలిగినంత వాటర్ పోసుకొని అన్నిట్లో కొంచెం పసుపు వేసుకొని ఉప్పు కూడా వేసేసుకుందాం అండి. ఉప్పు వేసుకొని టమాటాలు మగ్గిన తర్వాత మనము ఈ నిమ్మకాయ పిండి వేసుకోవడం అండి. మీరు తినే పులుపుని బట్టి నిమ్మకాయ పిండి వేసుకోవడం. ఇందులో మరిగిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసేసుకుంటే అంతేనండి, చిటికలు అయిపోయి నిమ్మకాయ చారు రెడీ. ఇదిగోండి, దొండకాయని పాలు పోసి కూర వండుతున్నానండి. చాలా కమ్మగా ఉంటుంది. అందరూ పొట్లకాయ వంకాయ అలా వేసుకుంటారు కదా, నేను ఈరోజు దొండకాయలో పాలు పోసి వండుతున్నాను. మనం వేసుకున్న టమాటా పచ్చిమిరకాయ మగ్గిపోయిందండి. ఇంకా పొయ్యి కట్టేసి నిమ్మరసం పిండి వేసుకోవచ్చండి. ఏమిటా వేడి మీద పిండితే చేదు వస్తుంది అనుకుంటారేమో, ఏమీ రాదండి, కమ్మగా ఉంటుంది. అయిపోయింది నా నిమ్మకాయ చారు, దొండకాయ కూర.